దేశవ్యాప్తంగా మరోసారి గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. డొమెస్టిక్ సిలిండర్ పై మరో 29 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 3 నెలల వ్యవధిలో డొమెస్టిక్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. పెంచిన ధరలు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్లో డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర 965 రూపాయల నుంచి 994కు చేరింది. ఢిల్లీలో 913 రూపాయల నుంచి 942కు చేరింది. ఇక మిడిల్ ఈస్ట్లో యుద్ధం నేపథ్యంలో మార్చి 7న డొమెస్టిక్ సిలిండర్ ధరను 60 రూపాయలు పెంచిన కేంద్రం మరోసారి 29 రూపాయలకు పెంచింది. కమర్షియల్ సిలిండర్లతో పాటు డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరల వరుస పెరుగుదలతో సామాన్యుల వంటగది బడ్జెట్పై ఈ ప్రభావం తీవ్రంగా పడనుంది. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు వ్యాపార అవసరాల కోసం ఉపయోగించే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు కూడా గత 4 నెలలుగా పెరుగుతున్నాయి. కమర్షియల్ సిలిండర్ ధర జనవరిలో 111 రూపాయలు పెంచారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల కారణంగా కమర్షియల్ సిలిండర్ ధరను ఫిబ్రవరిలో మరో 49 రూపాయలు పెంచారు. ఇక మార్చిలో 144 రూపాయలు, ఏప్రిల్లో 194 రూపాయలు సిలిండర్ ధరను చమురు సంస్థలు పెంచేశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ముడి చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా భారతదేశానికి గ్యాస్ సరఫరా అయ్యే కీలకమైన హర్మూజ్ జలసంధి మార్గంలో ఏర్పడిన అంతరాయాలు దేశీయ ధరలపై ప్రభావం చూపాయి. ఈ సవరణకు ముందు వరకు చమురు సంస్థలు దేశీయ ఎల్పీజీ విక్రయాలపై సిలిండర్కు సుమారు 700 రూపాయల వరకు నష్టాన్ని భరిస్తూ వచ్చాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ తాజా పెంపు తర్వాత కూడా అంతర్జాతీయ కొనుగోలు ధరకు, దేశీయ విక్రయ ధరకు మధ్య ఉన్న వ్యత్యాసం పూర్తిగా భర్తీ కాలేదని తెలుస్తోంది. గత మార్చి నెలలో కూడా సిలిండర్ ధరను కేంద్రం 60 రూపాయలు పెంచింది. వంట గ్యాస్ మాత్రమే కాదు, కొన్ని వారాలుగా ఇతర ఇంధన ధరలు కూడా సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. మే మధ్య వారం నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు 7 రూపాయల 50 పైసల వరకు పెరగ్గా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరలు కిలోకు 6 రూపాయల వరకు పెరిగాయి. ఇంత పెరిగినప్పటికీ ఆయిల్ కంపెనీలు ఇంకా పెట్రోల్పై లీటర్కు 11 రూపాయలు, డీజిల్పై 33.6 చొప్పున నష్టాన్ని భరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ వరుస ధరల పెంపు దేశంలోని కోట్ల మంది గృహిణుల నెలవారీ బడ్జెట్ను తలకిందులు చేసేస్తోంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి రాయితీ కాస్తో కూస్తో జమ అవుతున్నప్పటికీ రాయితీ లేని సాధారణ వినియోగదారులు మాత్రం ఈ భారాన్ని పూర్తిగా మోయక తప్పడం లేదు. దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం పైప్డ్ నేచురల్ గ్యాస్ లాంటి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తున్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతూనే ఉన్నాయి.